మహిళలు, బాలికల భద్రతకు తెలంగాణ పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అడిషనల్ ఎస్పీ రమేష్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వేధింపులు, బ్లాక్మెయిల్, సైబర్ నేరాలు వంటి ఘటన పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో మహిళలు, బాలికల భద్రత రక్షణే లక్ష్యంగా షీ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీసు ఒక్క కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలోని గౌతమి కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల భద్రతకు తెలంగాణ పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, అసభ్య ప్రవర్తన, వెంటపడటం, సోషల్ మీడియా ద్వారా వేధింపులు, బ్లాక్మెయిల్, సైబర్ నేరాలు వంటి ఘటనల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మహిళలు లేదా విద్యార్థినులు ఇటువంటి వేధింపులకు గురైతే వెంటనే పోలీసులను లేదా షీ టీంను సంప్రదించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ అపరిచితుల నుండి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ అలవర్చుకోవాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. మహిళల పట్ల గౌరవ భావంతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం షీ టీం అధికారులు మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న సేవలు, అత్యవసర సహాయ నెంబర్లు, భరోసా కేంద్రాల సేవలు, సైబర్ మోసాల నుండి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ మంజుల, భరోసా కేంద్రం ఎస్ఐ అమ్రిన్, రూరల్ ఎస్ఐ శివకుమార్, షీ టీం ఎస్ఐ గౌస్, అధికారులు, పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.